మేడం పిలిచారంట. సరే, ఎక్కడ నేర్చుకున్నావు ఈ అలవాటు? ఏ అలవాటు? నాతోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? ఏంటిది? అన్నీ తెలిసి నాటకాలు. నాకేం తెలుసు మేడం. హా, అర్థమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా ఉంచుదాం అనుకుంటున్నావు కదా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే మేడం. హా, దొంగ. నేను దొంగని కాదు మేడం, ఐటీ ఎంప్లాయీని. జోక్స్ బాగానే వేస్తున్నావే. రన్నింగ్ కూడా బాగా చేస్తాం. బాయ్. చూస్తే నాకు ట్యాక్స్ పే చేసేది. ఒరే ఒరే, ఆ స్పీడ్ ఏంట్రా? అంటే క్యాబిన్లోనే చిచి కాదు. మరి కుక్క వెనకాల పడ్డట్టు అలా పరిగెడతావేంట్రా? ఆవిడ మాటలేదో తేడా అనిపించి వచ్చేసా సార్. అవునా? నువ్వు కిస్ చేసిన విషయం చెప్పేసావా? నేనెందుకు చెప్తా సార్? అమ్మయ్యా, నాకు అదే డౌట్గా ఉంది, ఆవిడకి ఎలా తెలిసిందా అని. అప్పటికి నేను చెప్తూనే ఉన్నా నేను పెట్టను అని. మీరే నన్ను బలవంతం చేసి పెట్టించారు. ఆవిడకి తెలిసిపోయింది, నాకు అదే భయమేస్తుంది. పాలు తాగే పిల్లాడే మరి, నేను చెప్పంగానే పెట్టేయడానికి. నీ కోరికలు ఎక్కువే నువ్వే పెట్టేసావు. అదేంటి సార్ అలా అంటున్నారు? ఈ విషయం ఎవడికి తెలిసినా అదే అంటాడు. సో ఈ విషయాన్ని నేనెవరికి చెప్పను. మరి సీసీటీవీ పవర్ కట్ 2 minutes ఆఫ్ అయిపోతాయి. అలా లింక్ వేసాం. నువ్వు పని చేసుకోపో. పోయిళ్ళు నువ్వు పోరా బాబు. వెంకటలక్ష్మి ఎలా తెలిసిందంటావు? ఎలా తెలిస్తే ఉంది, బయటపడ్డ రోజు చూసుకుందాం. ఎవరికి తెలిసినా మనం బయట పడుకుని ఉంటే చాలు. అంతే. ఓకే డన్. అన్న చిన్న డౌట్ అన్న, టాస్క్ పెండింగ్ ఉండిపోయింది. నీకు చెప్పాలనిపిస్తున్నా చెప్పన్నా, లేకపోతే వద్దన్నా? డౌటేగా, పైకి వెళ్ళాక మొత్తం ఇప్పదీసి చెప్పేస్తా. ఏందన్నా ఇంత కూల్గుండవేందన్నా? ఉండేది కొన్ని రోజులే కానీ కోపం తీసి పక్కన పడేసా. ఏ వద్దా చెప్పు, ఉండదా చెప్పు. అదేం లేదన్నా, ఇలాగే ఉండన్నా. సూపర్ అన్నా నువ్వు. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఎందుకు ఎప్పుడు నువ్వు ఇలా నాతో మూడీగా ఉంటావు? మేడం ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చవు. నచ్చకుండానే కిస్ చేసావా? అది జస్ట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే టచ్ అవ్వగానే దూరం అయ్యేది, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా లాక్కునేది కాదు. మేడం అసలు ఆ కిస్ ఎలా జరిగిందంటే? ఇక్కడికి తీసుకొచ్చింది నేను చెప్పింది నువ్వు వినడానికి. నా ఫ్యామిలీ కోసం రెస్ట్లెస్గా వర్క్ చేస్తూ ఈ కంపెనీని పెట్టి నా డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్లో ఐ ఫర్గెట్ మై టీనేజ్. చాలా ఎమోషనల్ లెస్ అయిపోయా. కానీ నువ్వు చేంజ్ చేసావు, నీ ఇన్నోసెన్స్తోని, నీ కిస్ తోటి. మేడం ఆ కిస్ చేసింది వితౌట్ ఎనీ ఇంటెన్షన్, వితౌట్ ఎనీ ఫీలింగ్. దాన్నే అబ్సెషన్ అంటారు, బట్ ఐ లైక్ ఇట్. మేడం వాళ్ళు కిస్ చేయమన్నారు, చేసా అంతే. ఇందులో నాదేం లేదు. ఒకసారి అక్కడ చూడు. యూఆర్ టెస్టింగ్ మీ రైట్? అయినా నేను నమ్మనుగా. ఇక నుంచి ఆఫీస్లో నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు, యాజ్ ఏ ఎంప్లాయీగా కానీ బాస్ లవర్గా కానీ. ఎల్లుండి మార్నింగ్ నువ్వు ఫ్రీయేనా? టెంపుల్కి వెళ్దాం. నేను గుళ్ళోకి రానండి, ఈ రోజు నుంచి నేను క్రిస్టియన్ని. నీ ఇష్టం. నాకు మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. తిరుగు తిరుగు తిరుగు. ఇదేంట్రా ఇంత తింగరపుచ్చిలా ఉంది? చెప్తే వినట్లా, వింటే అర్థం చేసుకోవట్లా, అర్థం చేసుకుంటే ఏమనట్లా. ఎరా అన్యాచురల్ స్టార్ నాని. సార్ మీరేంటి ఇక్కడ? హెచ్ఆర్ ఏమందో తెలుసా? తెలుసు. చూసారా? చూసాం. ఎలా సార్? దిస్ ఇస్ అవర్ అడ్డా. ఆఫీస్ కంటే ఎక్కడే ఎక్కువ ఉంటాం, ఇది మందే. అయితే మొత్తం చూసారా? మొత్తం చూసాం. భలే పడేసేవారా హెచ్ఆర్ని. ఊరుకోండి సార్, నేను ఎక్కడ పడేస్తాను, అదే పడితేను. ఎవరు పడ్డారనేది మ్యాటర్ కాదు ఇక్కడ, మీరిద్దరు ఒకటయ్యారా లేదా అనేదే మ్యాటరు. ఏంటి సార్ ఒకటే? ఇది మీరు చెప్పారని కిస్ పెట్టా. ఇప్పుడు ఆ కిస్ వల్ల మీకు ప్రేమ పుట్టిందంట, ఏదో అయిందంట. అమ్మాయిలు అంతేరా, కొన్ని విషయాల్లో మెల్ట్ అయిపోతారంతే. ఇవన్నీ నాకు తెలుసు సార్, రేపు వెళ్ళి నేను చెప్పేస్తా. నువ్వు చెప్పినా నమ్మదుగా. నమ్మేలా చెప్తా. అయినా నమ్మదు. ఏ? నువ్వు నిజమే చెప్పావు అనుకో, అయినా అబద్ధమే అనుకుంటది. ఎందుకు? ఎందుకంటే నేను ప్రేమిస్తుంది కాబట్టి. లవ్ చేయడం ఏంటి సార్? ఒరే మట్టి బుర్రా, ఆమె చెప్పిన లోతైన ముద్దు ముద్దు మాటలు నీకు అర్థమైనట్లేదు. మరి మీరున్నారా? విన్నాంగా, వర్డ్ టు వర్డ్, లైన్ బై లైన్. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి టేబుల్లో మా మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది. టెర్రరిస్ట్ల కన్నా డేంజర్గా ఉన్నారు సార్ మీ ఇద్దరు. సరే గాని హెచ్ఆర్ నేను లవ్ చేస్తుందని ఆఫీస్లో ఫ్రీడమ్ తీసుకున్నావు అనుకో, నీ సన్ఫ్లవర్ కట్ చేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అంతా సీరియస్గా ఉంటుంది. మరి ఈడు భలే లక్కీ అన్నే, ఈడు లవ్ చేస్తున్నట్టు చెప్పకుండానే ప్రపోజ్ చేయించుకున్నాడు. హెచ్ఆర్ పెద్ద ఫిగర్ కాదు కాబట్టి వదిలేశాను అన్నాయి.
లేకపోతే నగిలేసేటోడిని. నీ సంగతి నాకు తెలియదు. రివ్యూలు అట్ట ఉన్నాయి బయట. నేను వెళ్తాను సార్. ఏయ్, హెచ్ఆర్ నీ గ్రిప్లో ఉందని హీరోయిజం చూపించావు అనుకో, మా విలనిజం బయటకు వస్తుంది. చెప్పలే తమ్ముడు. చూపించలే, చూపించిన మనం క్యారెక్టర్కి అజ్జేయం. సృష్టించిందే మనం అయితే. పోదన్నాయి, వెళ్ళి ఇంకో పెంట పెడదాం. లవ్ యూ మావా. సేమ్ టు యూ మావా. ఏంటి మావా ఈ అమ్మాయి ఎంత బతిమలాడినా దేకట్లే? రే, అమ్మాయిలు అలుగుతారు, అది ఆచారం. అబ్బాయిలు బతిమాలాలి, అది ఆనవాయితీ. లవర్స్ కూడా ఫ్రెండ్స్లో అర్థం చేసుకుంటే అసలు ఏ బ్రేకప్లు ఉండవు మావా. అర్థం చేసుకోవడంలో ఆడవాళ్ళు వీక్రా, అందుకే ఇన్ని బ్రేకప్. నాకు నేచర్ కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను. నీ వల్లే మళ్ళీ మందు స్టార్ట్ చేసా. నువ్వు ఆపమంటే ఆపుతా, లేకపోతే బైక్ వేసుకొని హైవే ఎక్కేస్తా. తాగితే తాగు, నువ్వు తాగి హైవే ఎక్కుతావో హైకోర్టు ఎక్కుతావో నాకేంటి? నువ్వు చెప్పావని చాలా మంది ఉన్న తాకుండా ఆపేశా. చూడు నీ మాట ఎలా వింటున్నాను. సరే, రేపు నేను పెట్టిన లొకేషన్కి రా. మా అమ్మ తర్వాత చీరలో నాకు నచ్చిన రెండో అమ్మాయి నువ్వే తెలుసా? నిన్న తాగింది దిగలేదా? డైలాగ్స్ వేస్తున్నావు. అది ఎప్పుడో దిగిపోయింది. నువ్వు చెప్పని స్నానం చేసి వచ్చా, లేకపోతే సండే నేను అసలు స్నానం చేయను తెలుసా? అవునా? లోపలికి వెళ్దామా? అడ్డుగా ఉన్నాం. కలిసి 7 అడుగులు వేద్దామా? అదే కలిసి నడుద్దామా అంటున్నా. దానికి ఇంకా టైం ఉందిలే. ఓకే ఓకే. సో మా అమ్మ ఇంకా నా ఫ్రెండ్స్ ఎప్పుడు అనేవారు, నువ్వెవరిని లవ్ చేయలేవు, నిన్నెవరు లవ్ చేయరని. బట్ యూ చేంజ్ మీ నాని. చిన్నప్పుడు కృష్ణుడు వేషం వేసిన రాముడిలా బిహేవ్ చేసావనంట మా అమ్మ చెప్పేది. నువ్వు నా సీత అవుతావా? నైట్ తాగి ఏవేవో మెసేజ్ చేస్తున్నావు. నువ్వు రెస్పాండ్ అవుతావని. అవ్వకపోతే? లవ్ అనేది ఒక మత్తు, ఇంకా మత్తులో ఏం చేసావని నాకే తెలియదు. అసలు నన్ను ఎలా పడేసావు నాని? ఏ నీకు తెలియదా ఎలా పడ్డావో? నాకు తెలిస్తే నేను ఎందుకు అడుగుతా? లవ్ అనేది ఒక ప్యూరెస్ట్ ఎమోషన్. అది ఎవరి మీద అంత ఈజీగా పుట్టదు, పుడితే ఎప్పటికీ పోదు. ప్రదక్షిణాలకు వెళ్దామా? అప్పుడేనా? నిన్న క్రిస్టియన్ అన్నా ఏదేదో చెప్పావు. సర్ప్రైజా? నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు సోది చెప్పావిడ నాకు మాట చెప్పింది, కిస్ తోటి నీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందని. నిజం, ఆమె చెప్పింది. ఆ రోజు నువ్వు చీకట్లో ముద్దు పెట్టావు, తర్వాతే మన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. చూసావా ఎంత కోఇన్సిడెన్స్. సరే, నా ప్రదర్శనలు అయిపోయాయి, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చేసాయి.
ఛీ నందు 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 ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? తెలియకుండా ముద్దు పెట్టానంటావా? మీరేం చిన్నపిల్లలు కాదు తెలియకుండా ముద్దు పెట్టుకోవడానికి. అలా అని నేను అన్నానా? నేను తెలిసే పెట్టా. నిజం తెలిసిపోయాక చెప్పేది నిజం అవ్వద్దు, కారణం అవుతుంది. కానీ నేను కిస్ పెట్టడానికి కారణం ఉంది. బయటపడ్డ తప్పులకి క్షమాపణ ఉంటుందేమో కానీ మోసానికి కాదు. అయ్యో ఒకసారి నేను చెప్పేది విను. నాకు నిలువెత్తు అబద్ధంలా మోసంలా కనిపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, నేనేం చెప్పినా నమ్మవు. అలా చేసుకుంది నువ్వే. ఓపిక ఉంటేనే కదా ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసేది. నాకు నీ విషయంలో ఓపిక లేదు నాని. అయినా నిజం చెప్పడం అంటే తప్పు జరిగిన వెంటనే చెప్పడం, ఇలా దొరికిపోయాక కాదు. దయచేసి నేను చెప్పింది కామ్గా విను. నేను చెప్పేది విను. నాకెందుకు నువ్వు చీట్ చేసినట్టు అనిపిస్తుంది. కాదు, చీటే చేశావు. నందు నందు అలా మాట్లాడక నాకు చాలా ఆక్వర్డ్గా ఉంది. లవ్ గేమ్ భలే ఆడావుగా. నాతో బాస్తో ఒకేసారి, నాతో అవసరాలు బాస్తో అవకాశాలు. గ్రేట్ అసలు. చిచ్చి నందు అలా మాట్లాడకు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. అలా చేసుకుంది నువ్వే. అసలు లవ్వే వద్దనుకున్నా, నన్నే పడేసావంటే బాసో లెక్కనా నీకు? భలే చూపించావుగా మీ అబ్బాయిల బుద్ధి. అందరు ఒకటే, అందరి ప్లాన్స్ ఒకటే. నేను చెప్పేది వినే పొజిషన్లో నువ్వు లేవు. రేపు కామ్గా మాట్లాడుకుందాం. రేపే కాదు, ఇంకెప్పటికీ నీతో మాట్లాడను. అయినా రోజు తప్పు జరిగిన వెంటనే నీకు చెప్పాను చూడు, దాన్ని ప్రేమంటారు. ఇలా దాచేదాన్ని కాదు, దీన్ని చీటింగ్ అంటారు. చీటర్.